ప్రపంచంలో బ్రాహ్మణులంతా పనికిమాలిన వాళ్ళు లేరు అని చూపించేవాళ్ళు ఈ సినిమాల్లోనే ఉంటారు. ప్రతి వాళ్ళు ఇవాళ నిజంగా కమ్యూనిస్టులు కానివ్వండి, ఇతర మతాల్లో కానివ్వండి, అందరూ బ్రాహ్మణ్ణి తిట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇది మిగతా అందరూ గమనించారు. ఎందుకు తిడుతున్నారు తెలుసా? ఒక్కసారి లెక్క తీయమనండి, స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతమంది బ్రాహ్మణులు వాళ్ళ భూములను వదిలిపెట్టారు? ఇచ్చేశారు స్వచ్ఛందంగా భూముల్ని, వాళ్ళ మేధా సంపత్తిని మొత్తాన్ని అక్కడ తీసుకెళ్లి పెట్టేశారు. మీరు ఆ భూములు తీసుకుంటే ఎక్కువ బ్రాహ్మణులే ఉంటాయి త్యాగం చేసిన. ఎవరిని తిడుతున్నారు? దేనికి తిడుతున్నారు? ఏం తెలుసని తిడుతున్నారు? 1957లో మాయాబజార్ సినిమా వచ్చింది. మాయాబజార్ సినిమాలో అందరూ యాక్ట్ చేశారు కదా, అందరూ యాక్ట్ చేశారా లేదా? అన్ని కులాలు యాక్ట్ చేశారు కదా, అవునా? ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అందులోనే ఎస్వి రంగారావు గారు ఉన్నారు, సావిత్రి గారు ఉన్నారు, అందులోనే బ్రాహ్మణులు ఉన్నారు, రకరకాల పాత్రల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎలా కలిసిమెలిసి యాక్ట్ చేశారు? 1957కి మన వ్యవస్థ అట్లా ఉండేది. స్వాతంత్రం వచ్చిన బిగినింగ్ డేస్ అది. అన్ని కులాలు కలిసి ఉండేవాడు.